అసలే టైం బాగోలేదు, అంతా పరేషాన్లో ఉన్నారు. ఒక్క మాట అంటే తిరిగి రెండు అంటామంటూ కౌంటర్లు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి సమయంలో గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవకూడదు. కానీ ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారు జగన్. చంద్రబాబుపై రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడంతో పరువు పోగొట్టుకుంటున్నారు. ప్రజల్లో మరింత పలుచన అయిపోతున్నారు. ఇటీవల తెనాలి పర్యటనలో జగన్ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడారు. ఆయనపై 21 కేసులు ఉన్నాయని, అంత మాత్రాన ఆయనను కొట్టవచ్చా అంటూ రౌడీ బ్యాచ్ కు మద్దతుగా కామెంట్స్ చేశారు. అసలే రౌడీలకు మద్దతు తెలపడం ఏంటని జగన్ పై ఫైర్ ఉన్న టీడీపీ సోషల్ మీడియా జగన్ కోర్టు కేసుల గురించి మరింత సమాచారం సేకరించింది. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో చూసిన వైసీపీ శ్రేణులు సైతం నోరెళ్లబెడుతున్నారు. మొత్తంగా 3452 కోర్టు వాయిదాలతో జగన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడని, ఆయనపై 7 ఈడీ, 11 సిబిఐ కేసులతో సహా 31 కేసులు ఉన్నాయని, ఈ కేసులో వాదించేందుకు న్యాయవాదులకు గంటకు 12 నుంచి 25 లక్షల చొప్పున ఫీజు చెల్లిస్తారని, సగటుగా లీగల్ ఫీజుల కోసం జగన్ ఇప్పటి వరకు 6904 కోట్లు ఖర్చు పెట్టారని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. జగన్ పై నమోదైన కేసుల్లో బెయిల్ తీసుకొని 5000 రోజులుగా బయట తిరుగుతున్నారని, ఇప్పటి వరకు కొన్ని కేసుల ట్రయల్ కి కూడా రాలేదని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో జగన్ ఎరక్కపోయి ఇరుక్కుపోయాడన్నట్టుగా ఉందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.